సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా బుగ్గుల సురేష్ విజయం సాధించారు. ఆదివారం అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఎన్నికలు నిర్వహించగా హోరాహోరీగా సాగిన ఆలయ కమిటీ ఎన్నికల్లో ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ పై బుగ్గుల సురేష్ విజయం సాధించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, 2వ వార్డు కౌన్సిలర్ గోరి మమతా సంతోష్ ఆలయ కమిటీ నూతన పాలకవర్గానికి శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గాడిపల్లి భాస్కర్ ను మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ కమిటీ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ అయ్యప్ప ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి ఆలయ కమిటీ శాశ్వత సభ్యుల భక్తులతో కలుపుకొని మంచి పేరు తెచ్చుకోవాలని, అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా బుగ్గుల సురేష్, ఉపాధ్యక్షులుగా జగ్గయ్యగారి శేఖర్, ప్రధాన కార్యదర్శిగా అయిత సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా తూమ్ గోపి, క్యాషియర్ గా నారాయణ రెడ్డి గెలుపొందిన సందర్భంగా శాశ్వత సభ్యులు భక్తులు వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. అయ్యప్ప స్వామి అధ్యక్షులుగా గెలుపొందిన బుగ్గుల సురేష్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అయ్యప్ప ఆలయ సేవలో ముందుంటామన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి ఈరోజు ఎన్నికలు జరగడం జరిగింది. ఈ అయ్యప్ప గుడి గజ్వేల్లోనే ఒక ప్రత్యేకమైన గుడి. ఎందుకంటే 82లో దీన్ని గుడిని నిర్మించి ఈరోజు చూపించగా 47 నుంచి ఇక్కడ భక్తులు ఎంతో ఇష్టతోటి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంకు గత 3 సంవత్సరాల నుంచి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తామని ఎలక్షన్లు అనివార్యమైంది. మేము గతంలో కూడా ఎన్నికల అధికారిగా ఉండి గత సంవత్సరము ఎన్ఎం శ్రీనివాస్ అధ్యక్షులు గెలవడము ఆలయ అభివృద్ధికి అందరూ కూడా సహకరించి డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మన సురేష్ గారి ఆధ్వర్యాన మన గోపి గారు సహాయ కార్యదర్శి, మన ప్రధాన కార్యదర్శిగా అయిత సత్యనారాయణ, మరియు కోశాధికారిగా యునానిమస్గా ఎలక్ట్ అయిన నారాయణ రెడ్డి గారు ఈ యొక్క 302వ గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవంగా అందరి సహాయ సహకారాలతో ఇంత పెద్ద ఆలయం నిర్మించుకున్నాము. ఈరోజు తెలంగాణ ప్రాంతంలోనే అభినవ శబరిమలగా విరసిల్లినటువంటి అయ్యప్ప ఆలయము ఆ యొక్క భగవంతుడి కృప వల్ల, భక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల, మేము నిర్మించుకున్న మా గోశాల యొక్క పుణ్యం వల్ల నేను ఈరోజు అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాను. కాబట్టి ఈరోజు నాకు ఇంకా బాధ్యత, ఆ అయ్యప్ప స్వామి ఇంకా కూడా బాధ్యత పెంచి నా భుజస్కంధాల మీద అయ్యప్ప ఆలయ నిర్వహణ ఒక ఛాలెంజ్గా చూపించుకుంటూ ఖచ్చితంగా అభివృద్ధిలో అత్యంత ముందుగా వెళ్ళే విధంగా అన్ని గజ్వేల్లో ఉన్న అన్ని ఆలయాల కన్నా కూడా ముందుగా ఉండే విధంగా ఈ యొక్క అభివృద్ధి పదంలో నా వంతు కృషి చేస్తానని అయ్యప్పని కోరుకుంటున్నాను. స్వామి ఎన్నిక కావడం జరిగింది. బొగ్గుల సురేష్ అధ్యక్షుడిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రధాన కార్యదర్శిగా ముగ్గురు పోటీ చేయడం జరిగింది. అయితా సత్యనారాయణ గారికి 113 ఓట్లు, పచ్చు రవీందర్ గారికి 106 ఓట్లు, లక్షెట్టి దుర్గం గారికి 65 ఓట్లు. ఈ విధంగా మెజార్టీ సత్యం గారికి 7 ఓట్లతో వారు గెలుపొందడం జరిగింది. అయితా సత్యం గారు ప్రధాన కార్యదర్శి గారు మీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సహాయ కార్యదర్శిగా తూమ్ గోపి గారు 157 ఓట్లు, నోముల మహేందర్ గారికి 127 ఓట్లు రావడం జరిగింది. మెజార్టీ 30 ఓట్లతో తూమ్ గోపి గారు విజయం సాధించారు. వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ఆలయానికి ఉపాధ్యక్షులుగా జగ్గయ్యగారి శేఖరు ఒకరే నామినేషన్ వేశారు. అలాగే మన కోశాధికారి కూడా అలివేని నారాయణ రెడ్డి గారు వేశారు. కాబట్టి వారు యునానిమస్గా రావడం జరిగింది. అలివేని నారాయణ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శేఖర్ గారు హైదరాబాద్ పోయినట్ట, ఫోన్ చేస్తే లేడు, వారికి తర్వాత ఇవ్వబడుతుంది. ఈ సందర్భంగా వీరికి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో, మన సభ్యుల ఆశీర్వాదంతో ఈరోజు సహాయ కార్యదర్శి జనరల్ సహాయ కార్యదర్శి గెలిచినందుకు మా ప్రజాసంతో సహాయ కార్యదర్శితో అందరితో ఉండి గుడి అభివృద్ధికి సహకరిస్తానని పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులందరికీ పేరున ధన్యవాదాలు. ఈ రోజు నుంచి మా అధ్యక్షుల వారితో సహా మా పాలక మండలితో కలిసి అయ్యప్ప దేవాలయం అభివృద్ధి దశలో తీసుకెళ్ళడానికి అందరం కలిసి కృషి చేసి అయ్యప్ప దేవాలయం అభివృద్ధి కొరకు భక్తుల సహకారంతో నిర్వహిస్తామని భక్తులందరూ తెలిసి నాకు పరోక్షంగా గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలు కూడా శాసనసభ్యులందరూ కూడా ఏకాగ్రంగా ఎన్నుకోబడినది. అప్పుడు అదే విధంగా ప్రేమాభిమానంతో చూసి ఏకాగ్రంగా చేసింది. ఇప్పుడు కూడా అదే ఏకాగ్రంగా ఎన్నుకోబడి నేను మా పాలకవర్గ సభ్యులతో అందరితో కలిసి
నా వంతు సాయశక్తులు ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని నేను చెప్తున్నాను.